అహ్మదాబాద్ పేలుళ్లలో కీలకమైనటువంటి నిందితులుకి ఇంతకు ముందే కింది కోర్టు మరణ శిక్ష విధించింది, కొంతమందికి యావజ్జీవ శిక్ష విధించింది. కానీ సహజ సిద్ధంగా మ్యాజిస్ట్రేట్ కోర్టులు వేసేటటువంటి శిక్షని ధృవీకరించాల్సింది హైకోర్టు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ళు వాస్తవంగా 2008 జూలై 26 జరిగింది. ఆ పేలుళ్లలో ఒకేసారి నగరం మొత్తం పేలుళ్ళు 56 మంది చనిపోయారు, 200 మందికి గాయపడ్డారు. దాని మీద దర్యాప్తు చేసి ఆ తర్వాత తేల్చినటువంటి నిందితులు 38 మందికి ఇప్పుడు మరణశిక్ష విధించింది. అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టు దాన్ని గుజరాత్ హైకోర్టు ఇప్పుడు ధృవీకరించింది, సంచలన తీర్పు వెలువరించింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 70 నిమిషాల్లో 21 బాంబులు పేల్చింది. అప్పుడు హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ అనే ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ దానికి బాధ్యత వహించింది. పాకిస్తాన్ ఫండింగ్తో భారతదేశంలోనే చేసిన ఘాతుకాలకి భారీ యాక్షన్. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఈ తీర్పుకి అడ్డుపడకుండా దీన్ని ధృవీకరించేస్తే, ఆ పైన రాష్ట్రపతి కూడా ఎక్కువ కాలం పాటు అట్టి పెట్టుకోకుండా తేల్చేస్తే ఉరిశిక్ష అమలవుతుంది.